నమస్తే యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేయబోతున్నాం. యూజింగ్ ది లెగ్రాంజిస్ ఫార్ములా ప్రూవ్ దట్ ఈక్వేషన్ అయితే ప్రూవ్ చేయమంటున్నాడు. మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చాడు. yi దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు y ఆఫ్ i దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు f ఆఫ్ i అంటున్నాడు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఆల్రెడీ లెగ్రాంజిస్ ఫార్ములా అయితే తెలుసు. ఇది పాయింట్స్ ఇచ్చింటాడు, మనకి ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ ఇచ్చింటాడు. x0, x1, x2, x3 and so on xn దాకా, దట్ ఈస్ y0, y1, y2, y3 and so on yn. ఫస్ట్ x0 టర్మ్ అయితే వదిలేస్తాం. x మైనస్ x1 ఫస్ట్ టర్మ్ రావాలంటే మనం ఏం చేస్తాం? x మైనస్ x1, x మైనస్ x2, x మైనస్ x3 and so on x మైనస్ xn చేస్తాం. తర్వాత ఎక్కడైతే x ఉంటుందో అక్కడ x0 రీప్లేస్ చేస్తాం, డినామినేటర్ ఇంటూ y0 అయితే మల్టిప్లై చేస్తాం. ఇలా ప్రతి ఒక్క టర్మ్ అయితే మనం ఇలా చేస్తాం మనము. సెకండ్ టర్మ్ కావాలంటే ఇది వదిలేస్తాం. x మైనస్ x0, x మైనస్ x2, x మైనస్ x3, x మైనస్ xn చేస్తాం. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ x1 రీప్లేస్ చేస్తాం, ఇంటూ yn మల్టిప్లై చేస్తాం. ఇలా ప్రతి ఒక్క టర్మ్ ఇలా చేస్తాం. ఇదైతే మనకి లెగ్రాంజిస్ ఫార్ములా. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో కూడా నేను దీని గురించి మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఒక్క ఈక్వేషన్ అయితే మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ కూడా సిమిలర్ సేమ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే yi is also equal to y of i that is also equal to f of i అంటున్నాడు. అర్థమవుతుందా? మీరు i వాల్యూ ఏదైతే తీసుకుంటారో దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు మనకి x ఈక్వల్ టు i తీసుకుంటే దట్ ఈస్ f of i అవుతుంది. అర్థమవుతుందా? మరి సేమ్ ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఇక్కడ i ఇచ్చాడు. f of i దట్ ఈస్ ఈక్వల్ టు y of i. ఇక్కడ i వాల్యూస్ ఏమంటే 1, -1. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది చూసుకోండి. రైట్ సైడ్ ఉన్నది చూసుకోండి. y1, -1, y3, 1, -3 ఇచ్చాడు. -3, -1 అండ్ 1, 3. తర్వాత మనకి ఈ కండిషన్, బై యూజింగ్ దిస్ కండిషన్ ఏమవుతుంది? i ఈజ్ కూడా -3 అయితే y ఆఫ్ -3 అవుతుంది. అర్థమవుతుందా? y ఆఫ్ -3 దెన్ y ఆఫ్ -1, y1, y3 అవుతుంది. ఇది అయితే ఈ ఫార్ములాలో అయితే చూసుకుంటే మనకి బై యూజ్ అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇదైతే మనకి x0 అవుతుంది, ఇది x1, ఇది x2, ఇది మనకి x3 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ మనకి డిఫరెంట్ అంటే వేరియబుల్ డిఫరెంట్ ఇచ్చాడు అంతే. x దగ్గర మనకి ఏమి ఇచ్చాడు? y అంటే ఏంటి? f ఆఫ్ x కరెక్టా? ఇక్కడ మనకి x దగ్గర ఏమి ఇచ్చాడు? i ఇచ్చాడు, అంతే సింపుల్. x దగ్గర ఏమి ఇచ్చాడు? i ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకేమీ లేదు. దీన్ని x అని కావాల్సింటే రాసేసుకోండి. ఇది అయితే మనకి x అవుతుంది. ఫార్ములాలో అయితే సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇది మనకి y0 అవుతుంది, ఇది y1, y2, y3 అవుతుంది. అర్థమవుతుందా? లెగ్రాంజిస్ ఫార్ములాలో అయితే సబ్స్టిట్యూట్ చేసేయండి. మీకు ఏమొస్తుంది? f of i దట్ ఈస్ ఈక్వల్ టు yi ఈక్వల్ టు మనకి ఏమైతే ఫస్ట్ ఈ టర్మ్ వదిలేయండి. ఈ టర్మ్ వదిలేస్తే మనకి ఏమవుతుంది? i మైనస్ -1 i -1, i -3 అవుతుంది. అర్థమవుతుందా? ఏమవుతుంది? i -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, i +1 అవుతుంది. ఇది i -1, i -3 డివైడెడ్ బై ఈ టర్మ్ వదిలేసాం కాబట్టి ఎక్కడైతే i ఉంటుందో అక్కడ -3 రీప్లేస్ చేస్తాం. -3 +1, -3 -1, -3 ఇంటూ మల్టిప్లికేషన్ ఏం చేస్తాం? y0 అంటే ఏంటి? ఇక్కడ y ఆఫ్ -3 ఇంటూ y ఆఫ్ -3. సిమిలర్లీ సెకండ్ టర్మ్, ఈ టర్మ్ వదిలేయండి, ఇది వదిలేయండి. i ఆఫ్ +3, i -1, i -3 అవుతుంది. i +3 అవుతుంది, i -1, i -3 హోల్ డివైడెడ్ బై -1 +3, -1 -3 ఇంటూ ఏమొస్తుంది? y ఆఫ్ -1 మల్టిప్లై చేస్తాం. ప్లస్ ఇప్పుడు మనం ఏం చేయాలి? తర్వాత i +3, i +1 ఈ టర్మ్
వదిలేస్తున్నాం. ఓకే, I minus 3 all divided by ఏమవుతుంది, I దగ్గర 1 రీప్లేస్ చేస్తాం. 1 plus 3 no less 1 minus 3 into y1. ఓకే, ప్లస్ మనకి నెక్స్ట్ ఏమవుతుంది, I plus 3 I plus 1 I minus 1 all divided by 3 plus 3 3 plus 1 3 minus 1 into ఇది మనకి ఏమవుతుంది y3. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్నైతే సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి వాల్యూ అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, y0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, y0 అంటే ఏంటి, మనకి yi. ఓకే, yi ఈక్వల్ టు f ఆఫ్ i కదా, అంటే i వాల్యూ ఏమవుతుంది ఇక్కడ అంటే y0 దట్ ఈస్ ఈక్వల్ టు f ఆఫ్ 0 అంటే i వాల్యూ ఏమవుతుంది 0. అర్థమవుతుందా? ఓకే, i ఈజ్ ఈక్వల్ టు 0. నౌ i ఈజ్ ఈక్వల్ టు 0, therefore f of 0 that is equal to y0 is equal to I దగ్గర 0 పుట్ చేయండి. 1 into minus 1 into minus 3 అవుతుంది whole divided by okay minus 2 into minus 4 into minus 6 into y of minus 3 plus 3 into minus 1 into minus 3 by ఇదేమైతుంది 2 into minus 2 into minus 4 into y of minus 1 okay plus 3 into 1 into minus 3 by 4 into 2 into minus 2 okay into y1 తర్వాత 3 into 1 into minus 1 by 6 into 4 into 2 into y3. దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. ఓకే, 3 1s 3 2s ఓకే, ఏదైనా క్యాన్సిల్ ఉంటే చేసుకోండి. తర్వాత 3 1s 3 2s ఇది సింప్లిఫై చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు y0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్, ఇది మైనస్ మైనస్ ప్లస్, ఇది మైనస్ ఉంది, మైనస్ మైనస్ y 4 2s 8 2s 16. ఓకే, ఇది మనకి మైనస్ y ఆఫ్ మైనస్ 3 by 16 వస్తుంది. ఓకే, తర్వాత 4 2s 8 ఇట్ ఈస్ ఓకే కరెక్ట్ అని కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి బికాజ్ ఇది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మనకి ప్లస్ 3 3s 9 by 4 2s 8 8 2s 16 y minus 1 వస్తుంది. ఓకే, తర్వాత ప్లస్ 3 3s 9 by 2s 8 8 2s 16 y1 వస్తుంది. ఓకే, తర్వాత మైనస్ 1 by 16 y3 వస్తుంది. ఓకే, ఇదైతే మనకి ఇలా వచ్చింది. ఓకే, ఇదైతే మనకి ఇలా వచ్చింది. అర్థమవుతుందా? తర్వాత నేను ఏం చేస్తానంటే తర్వాత ఇక్కడ మనము y0 ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇది ఏంటి అంటే కొంచెం కేర్ఫుల్గా రాసుకోండి. y ఆఫ్ మైనస్ మైనస్ ఉందా మనకి ఇక్కడ, ఎస్ మైనస్ y మైనస్ వస్తుంది. ఇక్కడ మనకి ఏ టర్మ్ ఉంది ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తానంటే మైనస్ y మైనస్ 3 ఓకే అండ్ 16 దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఎలా రాస్తారు మీరు, ఇది ఏదైనా క్యాన్సిల్ అవుతుందా చూడండి, క్యాన్సిల్ అయ్యే టర్మ్ ఉందా 9/16 ఉంది. తర్వాత దీంట్లో ఏదైనా క్యాన్సిల్ అవుతుందా, మైనస్ ఉంది. ఓకే, ఇది మనకి ఓకే ఇది క్యాన్సిల్ లేదా టర్మ్, ఇది మనకి ఇదంటే మనకి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏదైనా ఉంటే బాగున్నాం. ఓకే, ఇప్పుడు మనకి -16 అనేది కామన్ తీసేసుకోండి. మనం ఫైనల్గా ఏం ప్రూవ్ చేయాలి, 1/2 y1 plus y minus 1 minus 1/8 1/2 y3 minus y1. ఓకే, y1 plus y minus 1 y1 ఓకే y1 plus y minus 1 ఇది రాసేసుకుంటే నేను ఏం చేస్తానంటే 9/16 ఓకే ఈ టర్మ్ ఉంది కదా 9/16
దీన్ని నేను ఏం చేస్తానంటే ఇలా రాసుకోవచ్చా, 9/16 నేను ఏం చేస్తానంటే 1/16 y minus 1 ఓకే ప్లస్ 8/16 y minus 1 ఇలా రాసుకోవచ్చా 9/16 ని, కరెక్టా? తర్వాత y1 కూడా ఇలా రాసుకుంటా, y1/16 ప్లస్ 8y1/16 ఇలా రాసేసుకుంటా. కొంచెం మనకి ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి, కొంచెం సింపుల్ అవుతుంది. తర్వాత ఈ టర్మ్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఓకే ఇప్పుడు సద్యానికి అయితే ఇలా రాసుకోండి, -y-3 బై 16 మైనస్ 1/16y3. దీంట్లో ఏదన్నా ఓకే ఇదైతే మనకు వచ్చింది. ఇప్పుడు 8 1s 8 2s 8 1s 8 2s. ఓకే ఇప్పుడు ఈ రెండిట్లో 1/2 కామన్ కాబట్టి 1/2 కామన్ తీసుకోండి, y-1 ప్లస్ y1 వస్తుంది. తర్వాత ప్లస్ ఓకే అన్ని టర్మ్స్ లోనూ మనకి 1/16 అనేది కామన్ ఉంది. ఓకే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఓకే 1/16 ని నేను 8 × 2 అని రాసేసుకుంటా. ఓకే ఇంకొక స్టెప్ రాస్తాను మీకు కొంచెం ఇదవుతుంది. ఓకే 1/16 నేను 8 × 2 అని రాసుకుంటా. ఓకే 8 × 2 ఓకే మైనస్ y-3 8 × 2 minus 1/8 × 2y3. Okay, that is equal to 1/2 y minus 1 plus y1. ఓకే దీంట్లో -1/8 అనేది కామన్ తీసుకోండి, మనకి ఏమవుతుంది. తర్వాత మళ్ళీ 1/2 అనేది లోపల కామన్ తీసుకోండి, ఇదే ఉంది మనకి 1/2. ఇది మనకి ఏమొస్తుంది 1/2 -1/8 కామన్ తీసుకుంటే మనకి 1/2 y minus 1 వస్తుంది, ప్లస్ y1/2 వస్తుంది, ఇది మైనస్ వస్తుంది. తర్వాత మనకి ఇది ప్లస్ y-3/2 వస్తుంది, ప్లస్ y3/2 వస్తుంది. ఓకే మనకి ఫైనల్గా ఏదైతే వస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం ప్రూవ్ చేయాలి, y3 మైనస్ y1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 y minus 1 plus y1 minus 1/8. ఓకే y3 మైనస్ y1. ఇక్కడ చూడండి ఈ రెండిట్లో 1/2 కామన్ తీసుకోండి, y3 ఓకే ఇదైతే మనకి y3 మైనస్ y1 వచ్చింది. దీంట్లో మనం ఏం చేస్తాం, మళ్ళీ ఈ రెండిట్లో కలిపి ఇది రాసుకున్నాం, y3 మైనస్ y1 వచ్చింది. తర్వాత మనకి y-1 మైనస్ y-3 రావాలి. ఓకే -1/2 కామన్ తీసుకుంటే మనకి ఇదేమవుతుంది, y-1 ఇది మనకి ఏమవుతుంది y-1 మైనస్ y-3 y-1 మైనస్ y-3 అవుతుంది, కరెక్టా? ఇది మైనస్ y-1 వస్తే తర్వాత మైనస్ అవుతుంది y1/2 ప్లస్ y-3/2 y3/2. ఓకే ఇదైతే మనకి ఇలా వస్తుంది. ఓకే కేర్ఫుల్గా చేసుకోండి, కొంచెం కరెక్ట్గా ఉన్నాయి టర్మ్స్ ఇదే చూసుకోండి. 1/8 1/2 మనం ఫైనల్గా ఇదైతే ప్రూవ్ చేయాలి కదా. ఒక నిమిషం నేను ఇక్కడ రాసుకుంటాను చూడండి. టర్మ్స్ అయితే కంపేర్ చేయండి. 1/2 మనకి y1 ప్లస్ y-1 వచ్చింది,
మైనస్ 1/8 వచ్చింది. 1/2 y3 మైనస్ y1. ఓకే, తర్వాత మైనస్ 1/2 y ఆఫ్ -1 మైనస్ y -3. ఇదైతే కరెక్ట్ ఉందా కొంచెం చూసుకోండి. ఇక్కడ మిస్ చేసాను ఏమన్నా ఈ టర్మ్స్ లో. ఏ టర్మ్ y -1 y -1 ఇది ప్లస్ ఉంటుంది, సారీ ఇది ప్లస్ అవుతుంది. ఓకే, ఇంకన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి కరెక్ట్ అవుతుంది. ఇది మైనస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కరెక్ట్. ఓకే, ఇదైతే మనం ఫైనల్ గా ఈ టర్మ్ అయితే మనం ప్రూవ్ చేసాం. చూడండి, దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే y0 = 1/2. ఇక్కడ నేను ఎడతా చూడండి. దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. y1 ప్లస్ y -1 మైనస్ 1/2 y3 మైనస్ y1 మైనస్ 1/2. okay, y -1 minus y minus. okay, this is our required equation, hence proved. ఓకే, దీని ఈక్వేషన్ అయితే ఇలా ప్రూవ్ చేయాలి. కొంచెం అంటే ఈ టర్మ్స్ అనేది రీఅరేంజ్ చేసుకోవడానికి కొంచెం మీకు టైం పడుతుంది. ఓకే, అర్థమైంది కదా ఎలా రీఅరేంజ్ చేసుకోవాలని. జస్ట్ ఈ ఇచ్చిన ఈక్వేషన్ అయితే కంపేర్ చేసుకోండి. ఓకే, మీకు ఐడియా వస్తుంది ఎలా రీఅరేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా మీకు, ఇది ఎలా తీసుకున్నాను ఏంటి అని. ఓకే, ఇక్కడ నేను ఏం చేయలేదు, ఇక్కడ ఈ టర్మ్ చెప్తుంది చూడండి. 9/16 అనేది ఇలా స్ప్లిట్ చేసుకున్నా. 1/16, ఓకే, 8/16 ఇలా స్ప్లిట్ చేసుకున్నాం ఈ టర్మ్ని. ఈ టర్మ్ కూడా సేమ్ అలాగే స్ప్లిట్ చేసుకున్నా. ఇంక రిమైనింగ్ టర్మ్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకున్నా. ఓకే, ఈ టర్మ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకున్నా. తర్వాత 8 1 8 2. ఓకే, మళ్ళీ ఈ రెండు కామన్ తీసుకున్నా, ఇది వస్తుంది. తర్వాత 16 నేనైతే 8 into 2 అని రాసుకున్నా. తర్వాత దాని నుండి -1/2 కామన్ తీసుకొని తర్వాత ఇలా రాసుకున్నా. తర్వాత 1/2 కామన్, -1/2 కామన్ తీసుకుంటే ఇలా మనకి ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకే, ఇలా అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వర్.